కాళికాదేవి మహాశివుడిని ఎందుకు కాళ్ళతో తొక్కిందో మీకు తెలుసా? అసురులలో రక్తబీజుడిని సంహరించిన తర్వాత కాళికాదేవి కోపం నియంత్రణలో లేకుండా పోయింది. ఆమె ప్రతి అడుగు పర్వతాలు తయారై విరిగిపోయేంత శక్తిగా మారింది. ఆమె గర్జనతో లోకాలు కంపించాయి. దేవతలే భయంతో వణికిపోయారు. ఆమె తాండవం ప్రళయ శక్తిగా మారిపోయింది. ఈ రాగంలో విశ్వమే నాశనం అవుతుందేమో అనిపించింది. దుస్సాహమైన ఆ వేగంలో దేవతల పిలుపులు కూడా ఆమె చెవులకు వినిపించలేదు. అప్పుడు దేవతలు శివుడిని ప్రార్థించారు. ప్రభు, విశ్వాన్ని కాపాడగలిగేది మీరే. శివుడు ప్రత్యక్షమై కాళికాను ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఆవేశం చాలా గొప్పది. మహాదేవిని స్వరం కూడా ఆమెకు చేరలేదు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత శరీరాన్ని ఆమె పాదాల క్రింద ఆగించాలని. ఆమె తాండవంలో జాగ్రత్తగా చూసుకోకుండానే కాళిక శివుడి ఛాతిపై అడుగుపెట్టింది. ఆ క్షణంలో ఆమెకు గ్రహణం వచ్చింది. అయ్యో, నా మహాదేవుడు నా అడుగుల క్రిందనా అని. అప్పుడు కాళికాదేవి శాంతమూర్తిగా మారి విశ్వాసాన్ని రక్షించింది. ఈ విషయాన్ని మొదటిసారి తెలుసుకున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.